देश की रक्षा कौन करेगा? हम करेगा। भारत माता की हम करेगा। देश की रक्षा कौन करेगा? हम करेगा। और जय हिंद, वंदे मातरम। ఆపరేషన్ సింధూర్ భారతీయ త్రివర్ణ సింధూర్ ర్యాలీని ఈరోజు మన సిరిసిల్లలో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి సైన్యానికి మద్దతుగా సిరిసిల్ల పుర వీధుల గుండా సబ్బండ వర్గాల సమ్మేళనంతో అందరి సహకారంతో దేశానికి సైన్యానికి మద్దతుగా మేమున్నామని భారతీయ పౌరులమంతా చివరి రక్తపు బట్టు చిందే వరకు, మా ప్రాణాలు అర్పించే వరకు భారతదేశం వెంట మేమున్నామని సాటి చెప్పడం కోసమే ఈ ర్యాలీ. దీనికి పాకిస్తాన్ కు మరియు మా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు కూడా హెచ్చరించేది ఒకటే: మా ఆయుధ సంపత్తిని దీపావళికో, సంక్రాంతికో, దసరాకో, బర్త్డేలకు పాడుకోవడం కోసం కాదు. తీసిన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్ ఖబర్దార్, ప్రతి నగరాన్ని మట్టు పెడతాం. తీవ్రవాద స్థావరాలను కూకటి పేళ్లతోనే ప్రతి తీవ్రవాద స్థావరాన్ని తీసి పడేసిన ఇప్పుడు మా లక్ష్యం. భారత సైన్యానికి, భారతదేశం తీసుకునే నిర్ణయానికి భారతీయ పౌరులందరూ కట్టుబడి ప్రతి ఒక్కరం వందే మాతరమను నినదిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. అతి త్వరలో ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ దేశం యొక్క పటాన్ని సర్వనాశనం చేయడమే భారత యొక్క లక్షణం. ఎన్నో రోజుల నుండి ఓపిక పట్టినాం. హిందూ ధర్మభూమి ఇది. రామాయణం జరిగింది, ఇక్కడ మహాభారతం జరిగింది. మేం తక్కువ ఉన్నామా? మా భారతీయ రక్తంలోనే యుద్ధకాంక్ష ఉంది. ఓపిక కొద్ది ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, ఇక ఉపేక్షించేది లేదు. పాకిస్తాన్ పటాన్ని తీసేయడమే, ఉగ్రవాదులను ఏరేసడే ఇప్పుడు ఉన్న దేశం ముందున్న, సైన్యం ముందున్న లక్ష్యం ఇది. అది త్వరలో మన ప్రపంచంలో అఖండ భారత్ జెండా ఎగురుద్ది. ప్రతి ఒక్కరం దానికి సంసిద్ధమై ఈ భారతదేశం తీసుకునే ప్రతి నిర్ణయానికి పౌరులమంతా వెన్నట్టి ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి మద్దతు ఇస్తూ మా సిరిసిల్ల ప్రజలమంతా వెన్నంటి ఉంటామని సైన్యానికి, దేశానికి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వందే మాతరం.